కానీ ఎవ్వరు కూడా మతం మారలేదు. మతం అంటే ధర్మం, మన సనాతన ధర్మం మారలేదు. మారినందుకు శంభాజీ మహారాజ్ ఏం చేశారు ఈ మధ్య కాలంలో, ఎందుకంటే సినిమా ద్వారా మనకు చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. సో సినిమా ద్వారా చావా సినిమా వచ్చింది, అందరూ కూడా చూసారు. శంభాజీ మహారాజు చివరి పరిస్థితుల్లో ఎట్లా 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 ఒక మతం మారమన్నాడు ఆయన. హిందూ సనాతన ధర్మం నుంచి నువ్వు ముస్లింగా మారు, నీకు అన్ని ఇచ్చేస్తా అన్నాడు. నేను మారా అన్నాడు, నాకు అవసరం లేదు అన్నాడు. ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేసిండు ఆయన. అట్లాంటి ఒక శంభాజీ మహారాజు, ఒక ఛత్రపతి శివాజీ మహారాజు మాత్రమే కాదు మనకు మన చరిత్రని, అసలైన చరిత్రను దూరం చేశారు. ఎప్పుడైతే ఒక యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలో ఎవడు గెలుస్తాడో వాడు రాసిందే చరిత్ర. యుద్ధం గెలవాలంటే క్షాత్రం కావాలి. ఆ క్షాత్రాన్ని మనకు దూరం చేసిర్రు. వచ్చిన ప్రతి ఓడు మన మీద గెలిచిండు, వానికి నచ్చిన చరిత్ర రాసిండు. ఈరోజు ఏం చేస్తున్నాం, ఇప్పటికీ మనం టీవీలలో చూస్తుంటే ఒక టిప్పు సుల్తాన్ అనగానే మనకు వాడు ఒక రాజు లెక్క కనబడుతున్నాడు, ఒక అద్భుతమైనటువంటి రాజు.